రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. ఆంధ్రప్రదేశ్ శాసన సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. అప్రత్యక్ష ప్రసారం చూద్దాం. పరంపర అయిపోతుంది. అందుకని మేము ఖచ్చితంగా ఐఎమ్ కమిటెడ్ టు గెట్ దిస్. హూఆర్ ఆర్ ద పర్పెట్రేటర్, దే షుడ్ బి పనిష్డ్. దే షుడ్ బి పనిష్డ్. అలాగే ఒక ముగింపు 2 వాక్యాలు చెప్పి నేను మాకు చెప్పి ముగిస్తాను. మొన్న ఈ మధ్య నేను ఆముక్తమాల్యద చదువుతున్నప్పుడు 218వ పద్యం, దాంట్లో ఆయన చెప్పింది ప్రత్యేకించి ఆయన రాసిన ఈ అంటే దేవాలయాల మీద డబ్బుల్ని ఎలా ఉండరు అంటే రాజుకి కర్తవ్యాన్ని ఉపదేశించే పద్యం. ఆయితికానికి ఇవ్వకు మమరాలయ ముఖ్యము, అతడు అర్థతృష్ణాయుతుడై నిజోర్వియగు నష్టికి ఆ ధనమును తరల్చి రాజు ఆయతనమునకు చేర్చు మరి అట్టిది ఆపత్యము కాన ఒంటిగాడే అధికారి కావలయ ఇంచుకు తిన్నను వాడే రూపురం. మనకు తెలిసిన మహా గొప్ప పరిపాలకులు కృష్ణదేవరాయలు రాసిన అముక్తమాల్యదలోనిది ఈ పద్యం. దేవుడి సేవలో ఎలాంటి వారిని నియమించాలో రాజుకు కర్తవ్యాన్ని ఉపదేశించే పద్యం. రాజు కోసం వసూలు చేసేవాడికి దేవాలయంపై అధికారం ఇవ్వద్దు. అలాంటి వాడు డబ్బు మీద ఆశతో రాజ్యానికి వసూళ్లలో నష్టం వచ్చినప్పుడల్లా దేవుడది ధనాన్ని తరలించి రాజు ఖజానాకు చేర్చేస్తూ ఉంటాడు. అలాంటిది తప్పుడు పని కాబట్టి ఎలాంటి మమకారాలు లేని ఒంటరి వాడే ఆలయానికి అధికారిగా ఉండాలి. ఒకవేళ వాడు దేవుడి సొత్తు తిన్నప్పటికీ ఆ పాపానికి వాడే నాశనం అవుతాడు. కానీ ఆ డబ్బు తెచ్చి రాజుకి చేర్చడం వల్ల ఆ రాజ్యమే నాశనం అవుతుంది అని చెప్తుంది అధ్యక్ష పద్యం. గత ప్రభుత్వ పరిపాలన కాలంలో జరిగిందంతా అచ్చంగా ఇలాగే జరిగింది. అంటే ఇది మనందరికీ కూడా చాలా లోతుగా ఆలోచించాలి. ఇది భగవంతుడికి సంబంధించినది. అంతమంది వెళ్ళి వాళ్ళ కర్మలను అక్కడ వేస్తారు అధ్యక్ష డబ్బులుగా. ఆ కర్మని ఆ పుణ్యస్థలమే కాపాడాలి. భక్తులు తాలూకు ఆ నిత్య 7 కొండల వాడి నామస్మరణే కాపాడు తప్ప ప్రజలు చేసిన కర్మను ఎవరైతే భగవంతుడి సొమ్ముతోటి ఆడుకుంటారో, భగవంతుడి డబ్బును దోచేస్తారో తరాలు కూడా లేచిపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎంత మనం ఇది చాలా పుణ్యకార్యాలకు ఇవ్వాల్సింది. అందుకని వీళ్ళందరికీ కూడా ఇప్పటికైనా దీని కల్తీ జరిగింది, వాళ్ళు ఒప్పుకుంటామని చెప్పి వాళ్ళు నిజానికి ఇంకా ఇబ్బంది లేకుండా ఇంకా మళ్ళీ దీని గురించి మీరు ఢిల్లీకి వెళ్ళి కోర్టులు వేసే కొద్దీ మీ పాపం పెరుగుద్దే తప్ప మీ నాశనం కొంచెం ఫాస్ట్ అవుద్ది తప్ప ఇదైతే తగ్గదు. అందుకని దయచేసి అందరం ఈ ఒక్కటి అధ్యక్షుడు ఇంకొక మరో మాట చెప్పి మీరు ఎక్కడో చోట ఈ దేశం హిందూ దేవతల మీద, హిందూ ధర్మం మీద దాడి జరుగుతున్నప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ యు ఆర్, వేర్ యు ఆర్, విచ్ లాంగ్వేజ్ యూ స్పీక్, ఏ భాష మీరు మాట్లాడతారు, మీరు ఏ కులస్తులో తెలియదు, కానీ హిందూ ధర్మాన్ని మటుకు దాడి జరుగుతున్నప్పుడల్లా ముక్త కంఠంతో ఏకాభిప్రాయంతో ఖండించకపోతే మటుకు ఇలాంటి పరంపర కొనసాగుతూనే ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా పవన్ కళ్యాణ్ గారు చాలా అత్యద్భుతంగా ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా చాలా అద్భుతంగా మాట్లాడారు. అప్పుడే అయిపోయిందా అని ఫీల్ అయ్యేలాగా చేశారు. ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అధ్యక్ష, ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. వారి మనోభావాల్ని, వారి ఆవేదన కూడా వారు తెలియజేశారు. ఇక్కడ ఉండే వాళ్ళే కాకుండా ఈ రాష్ట్రంలో మనం అందరం కూడా రిపీటెడ్గా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన మొక్కుకుని తద్వారా మనం ఏ బాధ ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా ఆయనకు అప్పచెప్పే పరిస్థితి. అయితే అధ్యక్ష 1924 చాలాసార్లు ఆవేదన చెందాం, బాధపడ్డాం. బాధపడిన తర్వాత
చాలా ప్రొటెస్ట్ కూడా చేశారు. రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామికి అన్యాయం జరుగుతూ ఉంది, దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి, ఎవరన్నా ఎదిరించి మాట్లాడితే వాళ్ళందరి మీద విపరీతమైనటువంటి కేసులు పెట్టి హెరాస్ చేసే పరిస్థితి వచ్చింది. నేను కూడా ఒక బాధితుడిని. రాముడి తల తీసేస్తే అక్కడికి పోయి అక్కడ ఏం జరిగిందో వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయాలనుకుంటే తిరిగి నా మీదనే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితులన్నీ చూసాం. అందుకే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం ఒక ప్రిన్సిపల్ సెక్రటరీని వేసుకోవాలి, అప్పుడే బిజినెస్ అంతా వాళ్ళు చేస్తారు. అది వేసిన తర్వాత రెండో సంతకం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన కోసం ఈవోని నామినేట్ చేశాను. తద్వారా దీన్ని పూర్తిగా ముందు తీసుకుపోవడం కోసం ఆ రోజు శ్యామలరావు గారిని వేశాం. ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి గారు అన్నారు, ఎన్డీఏ మీటింగ్లో నాకు వచ్చిన రిపోర్ట్, ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఆ రోజు ఎన్డీడీబీ ఏదైతే ఇచ్చారో ఆ రిపోర్టే నేను చెప్పాను. అక్కడి నుంచి జరిగిందంతా కూడా మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఈ యొక్క సమాచారం అంతా కూడా ఇక్కడ ఉండే సభ్యులంతా కూడా మీరే కాదు, రాష్ట్రంలో ఉండే ప్రజలంతా ఆవేదనతో ఉన్నాం, ఆందోళనతో ఉన్నాం. అందరి మనోభావాలు కూడా దెబ్బతినే పరిస్థితికి వస్తుంది. నేను కూడా 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా. రేపు 28కి 50 సంవత్సరాలు అవుతుంది. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి మా ఇంటి కుల దైవం. ఏ కష్టం ఉన్నా బాధలున్నా ఆయనకి చెప్పి ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. మళ్ళీ చెప్తున్నా, ప్రతిరోజు నేను ఒక 2 నిమిషాలు ఆయన ఫోటో పెట్టుకొని ప్రార్థన చేసి మంచి మనసునివ్వండి, మంచి పని చేయడానికి ఆశీర్వదించమని కోరుకొని అక్కడి నుంచి భారం అంతా దేవుడి పైన వేసి ఇంతవరకు పనిచేస్తూ వచ్చాను. అదే నా శక్తి. దానివల్ల నేను ముందుకు పోతున్నానని చెప్పి కూడా మరొక్కసారి మీ ద్వారా తెలియజేస్తున్నా. అందుకే అనేక సార్లు చెప్పాను, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నా మీద 23 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేస్తే నన్ను కాపాడింది ఆ దేవుడు తప్ప, ఇది నాకు పునర్జన్మ తప్ప ఇంకొకటి కాదు. అలాంటి నా జీవితంలో మీరు చూస్తే ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి దగ్గరలో నేనున్నా. ఎంతో మా దగ్గరికి వచ్చి ఉద్యోగాలు కానీ షాపులు కానీ అక్కడ ఇంకోటి చేయాలంటే ఎప్పుడు నేను ఇల్లు కాలేదు. నేను ఇప్పటికి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, నేరుగా క్యూలో వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే మనం చేసేదానికి సేవ చేయాలి. ఆ సేవలో మనం ఉంటే రాష్ట్రానికి మంచి జరుగుతుంది, అందరికీ మంచి జరుగుతుంది. మనం ముందుకు పోతున్నాం అధ్యక్ష. నేను ఆ రోజు కూడా అధ్యక్ష మనందరం గుర్తుపెట్టుకోవాలి, నేను సిద్ధాంతపరంగా పోరాడాను. తీవ్రవాదుల సమస్యలో నేనేం పెట్టుకోవాల్సిన పని లేదు. నేను ఒక సిద్ధాంతపరంగా ఇది జరగదు, దీంతో రాష్ట్రం దేశం నష్టపోతుంది కాబట్టి మీరు కూడా మెయిన్ స్ట్రీమ్ లేక రమ్మంటే వారు రాలేదనే ఉద్దేశంతో ఆ రోజు రాష్ట్రంలో ఉండే ప్రత్యేకమైన పరిస్థితులపైన పోరాడాం. కడాన నా మీద వాళ్ళు ఇచ్చేసే పరిస్థితి ఇచ్చారు. నేను ఆ రోజు ఏదైతే చెప్పానో ఈరోజు తుది దశకు కూడా తీవ్రవాద సమస్య చేరే పరిస్థితి వచ్చింది. అంటే నిన్న మనం చూస్తూ ఉంటే టాప్ లీడర్స్ అందరూ కూడా సరెండర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం చొరవతో ఈ యొక్క నక్సలిజం కూడా మార్చి లోపల ఎక్కడా లేని పరిస్థితి వస్తుంది. అయితే అధ్యక్ష ఇక్కడ ఒకసారి మీరు చూడాల్సింది, రాష్ట్ర ప్రజానీకం కూడా ఇప్పుడే ఆవేదన మీరు తెలియజేశారు. అందులో ఉండే కుట్రపూరితమైనటువంటి చర్యలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక లడ్డు విషయమే నేను మాట్లాడడం లేదు. ఈ రాష్ట్రంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి జోలికి రాలేదు. అలాంటిది ఈరోజు ఒక లడ్డు విషయంలోనే కాకుండా అనేక విషయాల్లో ఏం చేశారో మనం ఒకసారి ఆలోచిస్తే
మనలో ఉండే ఆవేదన లేకపోతే మనం ఏం చేయాలనో బాధ్యత గుర్తొస్తుంది అధ్యక్ష. అందుకని దీంట్లో కుట్ర కోణం ఉంది. ఒక సిండికేట్గా ఏర్పడే పరిస్థితి వచ్చారు. ఇవన్నీ కూడా ఫారెన్సిక్ ఎవిడెన్స్లో చాలా వరకు ప్రూవ్ అయినాయి. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే అధ్యక్ష, నేను అందుకే మహాపాపం అన్నాను. దీన్ని 59,71,000 కేజీలు ఈ యొక్క అడల్టరేషన్ జరిగింది. కల్తీ నెయ్యి వినియోగం చూస్తే 234,51,00,000 నిధులు ఖర్చు పెట్టారు. అదే కాకుండా ఆర్గనైజ్డ్ నేరంతో లడ్డు ప్రసాదం అపవిత్రం చేశారు. ల్యాబ్లకు కన్నుగప్పి టెండర్లు దక్కించుకొని, అంటే లీనియంట్వి లేకపోతే ఇది జరిగేది కాదు. 19-24 మధ్యకాలంలో మీరు ఒకసారి చూస్తే 20,01,00,000 లడ్డూలు కల్తీ నెయ్యితో తయారు చేశారు. అధికారులు, నిపుణులు, సిండికేట్ అంతా కలిసే ఇది జరిగింది. ఒకరొకరు కలిసిపోయారు. దీనిపైన 23/1/2026 సిబిఐ ఛార్జ్షీట్ వేసే పరిస్థితికి వచ్చారు. ఆ ఛార్జ్షీట్ కూడా నేను సుప్రీంకోర్టుకు మళ్ళీ ఇక్కడ కూడా 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కేసు ఏదైతే నా నోటీస్కి వచ్చినప్పుడు నేను ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని అనౌన్స్ చేశాం. ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆ రోజు మేము అందరం కూడా ఆలోచించుకొని అనౌన్స్ చేశాం. అనౌన్స్ అంటే నేను చెప్పాను, అడిగితే కూడా నేను వివరాలు చెప్పాను. అది అయిన తర్వాత దీని మీద ఒక సిట్ వేయాలని మేము ఆలోచించాం. ఇలాంటివి పునరావృతం కాకుండా చేయడానికి ఒక సిట్ వేయాలని చెప్పి ఆలోచిస్తే దానిపైన ఛాలెంజెస్ సుప్రీంకోర్టు పోవడం, సుప్రీంకోర్టు దీని మీద అధ్యయనం చేసిన తర్వాత ఇది రాజకీయ కాంట్రవర్సీ ఉండకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అధికారులతో ఒక సిట్ ఒకటేసి సిబిఐ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేయమని ఒక సిట్ కాన్స్టిట్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఆ రోజు పోయింది కూడా అధ్యక్ష సుప్రీంకోర్టుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళారు. వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ సిట్ అంతా ఫైనలైజ్ అయిన తర్వాత మొన్న కొన్ని రికమెండేషన్లని ఛార్జ్షీట్ వేశారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని రికమెండేషన్లు చేశారు. అంటే ఎవరెవరు అధికారులు తప్పు చేశారో వాళ్ళందరిపైన మీరు యాక్షన్ తీసుకోండి అని వాళ్ళు మాకు ఆదేశాలు సిబిఐ రిపోర్ట్ పంపించారు. అదే సమయంలో టీటీడీ కూడా ఇందులో కొన్ని కరెక్షన్ చేయాలి, అవి కూడా చేయమని ఇంకోటి పంపించారు. ఆ రిపోర్ట్ టీటీడీకి పంపించాం. చాలామంది అనుకుంటున్నారు ఇక్కడ మనమే చేస్తున్నామని. కాదు, 2 విధాలుగా ఉంది. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగినటువంటి సిబిఐ ఎంక్వైరీ, ఆ ఎంక్వైరీలో సిట్ వేసి సిట్ ఫైనలైజ్ చేసినటువంటి ఒకటి టీటీడీ ఏం చేయాలి, మనం ఏం చేయాలి, సిబిఐ ఛార్జ్షీట్ వేసి కోర్టు కూడా ఫైల్ చేశారు. నిన్న కోర్టుకి వేసింది నెంబరింగ్ కాకపోయినా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కానీ ఎవరైనా కానీ సుబ్రహ్మణ్య స్వామి గారు అడ్వకేట్ కింద సుప్రీంకోర్టులో ఫైల్ వేశారు. దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఇందులో నథింగ్ రాంగ్, దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది, ముందుకు బొమ్మని వాళ్ళు వేసిన రిట్ని డిస్మిస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు చూస్తే అధ్యక్ష ఆ సందర్భంలో నిన్న కొంతమంది నాయకుల యొక్క రిపోర్ట్లు కూడా నేను చూశాను. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు యాక్షన్ తీసుకోమని, అంటే రాష్ట్ర ప్రభుత్వమే యాక్షన్ తీసుకుంటుంది అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు. ఇది కేంద్రంలో సిబిఐ ఉంది, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని రికమెండేషన్లు చేశారు అధికారులపైన యాక్షన్ తీసుకోమని. అవన్నిటిపైన యాక్షన్ తీసుకోవడానికే 1 మ్యాన్ కమిషన్ వేసి ముందుకు పోతున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అధ్యక్ష ఏం జరిగింది నేను కూలంకుషంగా రాష్ట్ర ప్రజలందరికీ సిబిఐ రిపోర్ట్, మన దగ్గర ఉండే ఆధారాలు లేకుంటే ఫారెన్సిక్ ఎవిడెన్స్ అన్నీ పెట్టుకొని ఒక బ్రాడ్గా ఇస్తున్నాం. కల్తీ కుట్ర ఏ విధంగా జరిగిందంటే 2020 జనవరి, ఫిబ్రవరి టెండర్ నిబంధనలు మార్చి కమిటీ మార్చారు. 371 నెంబర్ రెజల్యూషన్తో నాణ్యతా ప్రమాణాలన్నీ తగ్గించే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత దిశ మీరు చూస్తే 2022 మేలో బోలేబాబా సంస్థపై ఫిర్యాదు,
ఆదేశించారు. 2022 బీటా సియోస్టెరాల్తో నెయ్యి కల్తీ జరిగిందని CFTRI ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్ 2022 ఆగస్టులో వచ్చింది. అది కూడా వచ్చిన తర్వాత ఆ బ్రీఫింగ్ టీటీడీ బోర్డు చైర్మన్కి చేస్తే దాన్ని ఆయన తొక్కిపెట్టే పరిస్థితికి వచ్చారు. 2024 కల్తీని వ్యవహారంలో పరిణామం NDDB ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అందులో కూడా మీరు చూస్తే అధ్యక్ష NDDB రిపోర్ట్లో చాలా స్పష్టంగా రిపోర్ట్ చూపిస్తాను. దానిపైన AR డైరీని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. సిట్తో 2024 అక్టోబర్లో CBI సిట్ వేయడం, అందులో FSSAI వాళ్ళు కూడా చేర్చారు. మొత్తం కూడా ఇవన్నీ ఉన్నాయని 26 జనవరి మొన్నే 36 మంది పైన ఒక ఛార్జ్ షీట్ వేశారు. నెక్స్ట్ ఇది చూస్తే అధ్యక్ష మొత్తం ఏ విధంగా జరిగిందని చూస్తే ఇట్ ఈస్ వెరీ క్లియర్. నెయ్యి పాలు ఏమాత్రం లేని కంపెనీలు, అలాంటి కంపెనీలు కెమికల్ ఏ విధంగా తయారు చేస్తారు గాడ్ ఓన్లీ నోస్. అలాంటి కంపెనీలకు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. 19 ఆగస్ట్ టెండర్ నిబంధనలు సడలింపు చేశారు. 250 కోట్లకు టర్నోవర్ తగ్గించారు. 4 లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యం కూడా తగ్గించారు. 250 కోట్లను తగ్గించారు. 4 లక్షల లీటర్లు కూడా తగ్గించారు. బోలేబాబా డైరీ మారిన ఆర్ష్ ఫ్రెష్ డైరీ, అక్కడి నుంచి ఆర్ష్ ఫ్రెష్ డైరీ ఒకటి వాళ్ళు తీసుకొని అర్హత లేదని ముందుగానే తేల్చారు. వీళ్ళు తేల్చిన తర్వాత 70,000 కేజీల నెయ్యి సేకరణకు టెండర్లు పిలిచి టీటీడీ పాల సేకరణ లేదని ఆర్ష్ ఫ్రెష్ డైరీ బిడ్ తిరస్కరించారు. అదే సమయంలో 2019 అక్టోబర్ 2019 డిసెంబర్లో 2% కేజీకి ₹5 కమిషన్తో శ్రీ వైష్ణవి మల్గంగా మిల్క్ సంస్థల్ని కోరిన ఆర్ష్ ఫ్రెష్ ఏ విధంగా కొల్యూడ్ అయ్యారనేదానికి దిస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్. అక్కడి నుంచి 2020 జనవరిలో వైష్ణవి ప్లాంట్ను తనిఖీ చేసి ఉత్పత్తి సామర్థ్యం లేకపోయినా సిఫారసు ఇవ్వడం. ఫిబ్రవరి 2020లో నెయ్యి సరఫరా టెండర్లు నిబంధనలు భారీగా సడలింపు చేసి టర్నోవర్, అనుభవం, నెయ్యి తయారీ సామర్థ్యం లేకపోవడం వంటి అంశాల్లో మినహాయింపు ఇవ్వడం, ఎగ్జామ్షన్స్ ఇచ్చారు తెలిసి కూడా. 2020 మార్చి 27,200 కేజీల ఆవు నెయ్యి కొనుగోలుకి వైష్ణవి సంస్థకే సప్లై ఆర్డర్ ఇచ్చారు. 1 లీటర్ మిల్క్ సప్లై ప్రొక్యూర్ చేయని సంస్థకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. 21 మార్చి వైష్ణవి ట్యాంకర్ను పరిశీలించి సరఫరాకు అనుమతించిన RSSVR సుబ్రహ్మణ్యం, డాక్టర్ వెంకటస్వామి వెంకట సుబ్రహ్మణ్యం. 21 జూలై సెప్టెంబర్ 21లో బోలేబాబాగా మారిన ఆర్ష్ ఫ్రెష్ సంస్థ, బోలేబాబా సంస్థనే ఆర్ష్ ఫ్రెష్గా మారి అక్కడి నుంచి కల్తీకి ఆర్ష్ ఫ్రెష్ డైరీ ఫుడ్స్ నూనె సరఫరా కొనడం ఎన్ని చేశారు. నెక్స్ట్ ఇక్కడి నుంచి చూస్తే అధ్యక్ష 2021 నవంబర్ 20,50,000 కేజీల నెయ్యికి టీటీడీ టెండర్లు, కేజీకి ₹329 చొప్పున బోలేబాబాకు నెయ్యి సప్లై ఆర్డర్ ఇచ్చారు. బోలేబాబాని లంచం అడిగిన చిన్నప్పన్న అంగీకరించని బోలేబాబా తనిఖీకి టీటీడీ అక్కడి నుంచి ఆ GM పైన ఒత్తిడి, టీటీడీ GM పైన ఒత్తిడి, ఇవన్నీ జరిగాయి. 2022 జూన్ ఫతేపూర్లోని బోలేబాబా ప్లాంట్ తనిఖీ చేసిన టీటీడీ బోలేబాబాపై అనర్హత వేటు, డబ్బులు ఇవ్వడానికి అప్పట్లో బోలేబాబాని తీసేశారు. కానీ నెయ్యి మాత్రం ఇన్ఫీరియర్ క్వాలిటీని అప్పుడు కూడా ఐడెంటిఫై చేయలేకపోయారు. 2023 ఏప్రిల్ 2023 అక్టోబర్ వైష్ణవి డైరీని కొనుగోలు చేసిన కొనుగోలు టెండర్లో పాల్గొనాలని AR డైరీని సంప్రదించిన బోలేబాబా కేజీకి ₹3 చొప్పున ఇస్తామని ఆఫర్. మళ్ళీ ఇక్కడ కొల్యూషన్, వైష్ణవి డైరీ AR డైరీని చేయడం, వైష్ణవి డైరీని బోలేబాబా చేయడం, ఇవన్నీ కూడా ఎంత కొల్యూషన్ కక్కుర్తుందో మనం అర్థమవుతుంది. అక్టోబర్ 2022
ప్రీమియర్ అగ్రి ఫుడ్స్తో డీల్ కుదుర్చుకున్న చిన్నప్పన్న సిబిఐ సిట్ విచారణలో వెలుగు చూసిన మనీ ట్రయల్. అంటే ఎవరు ఈ చిన్నప్పన్న? చైర్మన్, పిఏ. అదే మరిగా దిశ 2022 అక్టోబర్ బ్లాక్ లిస్ట్లో పడడంలో నేరుగా నెయ్యి సరఫరా నిలిపివేసిన బోలేబాబా, వైష్ణవి, మాల్ గంగా లాంటి షెల్ కంపెనీలతో టీడీపీ నెయ్యి సరఫరా. అదే మరి 22 ఆగస్టున సిఎఫ్టిఆర్ఐ నివేదిక తొక్కిపట్టిన అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి. ఆయన దగ్గరికి ఇద్దరు పోయి వాళ్ళు క్లియర్, ఇది రివర్స్లో వస్తున్న దిశ. అక్కడి నుంచి మీరు చూస్తే ఫతేపూర్లోని బోలేబాబా ప్లాంట్ తనిఖీ చేసిన టీటీడీ బోలేబాబాపై అనర్హత ఏటు. అక్కడి నుంచి బోలేబాబా, వైష్ణవి, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్కి నెయ్యి సరఫరాలు కల్తీ అని సిఎఫ్టిఆర్ఐ నివేదిక. సిఎఫ్టిఆర్ఐ నివేదిక తొక్కిపట్టినప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ బ్లాక్ లిస్ట్లో పడుతూ నేరుగా నెయ్యి సరఫరా నిలిపివేసిన బోలేబాబా, వైష్ణవి, మాల్ గంగా లాంటి షెల్ కంపెనీతో టీడీపీకి నెయ్యి సరఫరా. అంటే ఒక సిండికేట్ ఏర్పడి ప్రీమియర్ అగ్రి ఫుడ్స్తో డీల్ కుదుర్చుకున్న చిన్నప్పన్న అక్కడి నుంచి వైష్ణవి డైరీతో కొనుగోలు చేసి, ఇవన్నీ కూడా అధ్యక్ష మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పద్ధతి ప్రకారం చాలా క్లియర్ కట్గా లాలో చెప్పడి చేసినటువంటి లూటి, దేవునికి జరిగినటువంటి అపచారం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ ఇదే దశ. ఇందులో మీరు రిపోర్ట్లో కొంచెం జూమ్ చేయండి. ఇక్కడ సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ 2022 రెడ్ మార్క్ మీరు ఒకసారి చూస్తే టెస్ట్ ఫర్ కొద్ది కిందికి ఆ రిపోర్టే బ్యాక్ పేజ్ క్లియర్గా జూమ్ చేయమన్నా. కిందిది లాస్ట్ది టీఎఫ్టీ, అదే ఆ రిపోర్ట్. యా, అక్కడ మీరు చూస్తే అధ్యక్ష ఏదైతే అండర్లైన్ చేశారో అది బీటా సిటోస్ట్రాల్ పాజిటివ్ అని వచ్చింది. అది వస్తే ఆటోమేటిక్గా ఇది కల్తీ నెయ్యి. కల్తీ నెయ్యి అని వచ్చిన రిపోర్ట్ తొక్కిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు కానీ వీళ్ళు కానీ యాక్షన్ తీసుకొని ఉంటే కనీసం వీళ్ళ సిన్సియారిటీ, చిత్తశుద్ధి ఎస్టాబ్లిష్ అయ్యేది. అది కూడా చేయకుండా ఇది 2022లో చేస్తే అది కూడా చేయకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటిది నెక్స్ట్ దిశ. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ రిపోర్ట్, నెక్స్ట్ పేజ్. రెండోది దిశ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఎన్డీడీబీ కాఫ్, ఇది 23 జూలై 2024లో వచ్చింది దిశ. ఈ రిపోర్ట్ వచ్చినప్పటికి మీరు ఒకసారి చూస్తే ఎగ్జాక్ట్గా మేము జూలై గవర్నమెంట్ ఫామ్ చేశాం. ఫామ్ చేసిన వెంటనే ఈఓ శాంపుల్స్ తీసి నాసి రకం ఉందనే ఉద్దేశంతో రిపోర్ట్ పంపించి ఎన్డీడీ పంపించారు. పంపించిన తర్వాత దిశ మీరు అక్కడ చూస్తే క్లియర్గా ఫస్ట్ సెకండ్లో మీరు చూసినప్పుడు ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్ సస్పెక్టెడ్ అడల్టరేషన్ ఫర్ 180 ఆ నెంబర్ వేసి 2019. ఇక్కడ 1కి ఈక్వల్గా ఏంటంటే సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్, అదర్ థింగ్స్. 2కి ఎస్ వాల్యూలో మీరు చూస్తే కోకోనట్, పామ్ కెర్నల్. 3కి పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. 4కి లార్డ్, 5కి వచ్చి టోటల్. ఇందులో క్లియర్గా దశ ఎనిమల్ ఫ్యాట్ ఉంది అనే విధంగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని నేను చెప్పాను తప్ప నేను సొంతంగా చెప్పిన విషయం కాదు. అది భగవంతుడు నా దగ్గర ఆ మాట, ఆ రిపోర్ట్ విషయాలు చెప్పించాడు తప్ప ఇంకోటి కాదు. దాని మీద ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, ఈ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఆ రోజు నేను మాట్లాడానని మరొక్కసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క భక్తులకు కూడా ఈ విషయమే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. హై లెవెల్ ఆఫ్ లూరిక్ యాసిడ్, అదే మరిగా మైరిస్టిక్ 4.5 to 5.5, ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు చాలా క్లియర్గా అడల్టరేషన్ జరిగింది.
దీంట్లో కూడా మళ్ళీ మీరు బ్యాక్ వస్తే మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఆ విషయం కూడా ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ అదే దిశ ఇక్కడ మీరు చూసినప్పుడు రోజుకి 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేయాలని నిబంధన తొలగించారు. నెయ్యి నిష్పత్తిలో అనుభవాన్ని 3 ఏళ్ల నుంచి ఏడాది కుదింపజేశారు. రోజుకు 12 టన్నులుగా ఉండాల్సిన వెన్న తయారీ 8 టన్నులకు తగ్గించారు. డైరీల వార్షిక టర్నోవర్ 250 నుంచి 150 కోట్లకు చేశారు. సాంకేతిక అధ్యయనం, ఫీల్డ్ విజిట్కి పూర్తిగా మినహాయింపించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనల్ని పూర్తిగా నీరుగార్చారు. నెక్స్ట్ ఇది కూడా మీరు దిశ ఇక్కడ ఒకసారి చూస్తే ప్రధాన సూత్రధారులు పామల్ జైన్, విపిన్ జైన్, బోలే బాబా ఆర్గానిక్ డైరీ. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దేర్ ఆర్ 2 డైరీస్, బోలే బాబా ఆర్గానిక్ డైరీ అండ్ బోలే బాబా ఫుడ్స్ లిమిటెడ్. ఈ పక్కన మీరు గుర్తుపెట్టుకుంటే దిశ నెయ్యి సరఫరా చేసిన షెల్ కంపెనీలు ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, మాల్గంగా మిల్క్స్. ఆ పక్క కల్తీకి సహకరించిన వ్యక్తులు కల్తీ నెయ్యికి రసాయనాల సరఫరా అజయ్ కుమార్ సుగంధ్, మహేష్ కుమార్ రోహెరా, వీళ్ళందరూ ఉన్నారు. బ్యాంక్ అకౌంట్లో 4,69,00,000 రూపాయలు లంచం డబ్బుతో దొరికిపోయిన టీటీడీ బోర్డు చైర్మన్ పిఏ చిన్నప్పన్న కల్తీ నెయ్యి సరఫరాకి సహకారం అందించింది కూడా చిన్నప్పన్న అని చెప్పి చాలా స్పష్టంగా మనకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ దిశ మీరు చూస్తే నకిలీలతో మకిలీ తప్పుడు ధృవపత్రాలతో నెయ్యి సరఫరా చేసి బిడ్లు బోలేబాబా వేసిన వ్యక్తి A1, A6, A19. తప్పుడు రిటర్న్లతో టీటీడీని ఏ విధంగా మోసం చేశారు, దాంట్లో రిటర్న్స్లో తేడాలు, ఆన్లైన్ ఫిజికల్ రిటర్న్ల వ్యత్యాసాలు, ల్యాబ్ నివేదికల ఫోర్జరీ, అపెక్స్ ల్యాబ్ పేరుతో ఫోర్జరీ నివేదిక, మాల్గంగా సంస్థ శాంపుళ్ళు ఇవ్వకుండా దొంగ రిపోర్టు పంపించడం. ఇన్ని జరిగితే టీటీడీ బోర్డు ఈఓకి, చైర్మన్కి, బోర్డుకి తెలియకుండా జరుగుతున్నది కరెక్ట్ కాదు అధ్యక్ష. రాష్ట్రం మొత్తం ఎవరు దేవుని దగ్గరికి వచ్చినా ఆ ప్రసాదం తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ విమర్శించారు. నాణ్యత తగ్గిపోయిందని అందరూ మాట్లాడారు. ఎంతోమంది ఆందోళన చేశారు. కానీ ఏమాత్రం పట్టించుకోకుండా ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇది మీరు ఒకసారి ఇది ఇంపార్టెంట్ దిశ. అక్కడికి పోయినప్పుడు కల్తీ నెయ్యి ఎట్లా చేశారనేది ఇవన్నీ కెమికల్స్. మనం అందరం కెమికల్స్తో నెయ్యి తయారు చేశారని మాట్లాడుతున్నాం. ఆ నెయ్యి ఎట్లా తయారు చేశారంటే మోనోగ్లిసరైడ్స్, లాస్టిక్ యాసిడ్. ఇది యానిమల్ వెజిటబుల్ ఫ్యాట్ నుంచి వస్తుందని, ఏదైనా కావచ్చు. ఈ 2 ఫ్యాట్లో నుంచి ఆ కెమికల్ తీస్తారు. బీటా కెరాటిన్ రంగు కోసం, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ వాసన కోసం, సింథటిక్ ఫ్లేవర్ నెయ్యిలా కనిపించడానికి, లబ్సా యాసిడ్ ఇది డిటర్జెంట్లో వాడతారు, అంటే అది కలిపితే ఆ నురుగు అవన్నీ రావడానికి. ఈ పక్కన మీరు చూస్తే అధ్యక్ష నెయ్యికి బేస్గా రిటైర్డ్ పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామోలైన్. దానిపైన రసాయనాల రంగు కనిపించకుండా మార్కింగ్ ఏజెంట్ వినియోగం, దానిపైన ఈ రసాయనాలు అన్ని కలిపి ఎమర్సీ ఫైర్. ఇవన్నీ కూడా ఒక ఆర్టిఫిషియల్గా నెయ్యి తయారు చేయడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేశారంటే అన్ని విధాల ప్రయత్నం చేసి, అదే మరిగా మహాపాపం మహామోసం అని మేము పెట్టింది ఆగ్మార్క్ పరీక్షలో RM వాల్యూ కోసం ప్రమాదకరమైన రసాయనంతో కల్తీ నెయ్యి. అంటే ఒక్క డౌట్ అధ్యక్ష మనందరికి రావాలి, ఎవడైనా దేవుని కోసం తక్కువ ధరకే ఇస్తున్నాడు అంటే మనం 4 సార్లు ఆలోచించుకోవాలి. దేవుని నైవేద్యం పవిత్రమైన నెయ్యితో చేస్తాం, ఆవు నెయ్యితోనే చేస్తాం. అలాంటిది ఇంత దారుణంగా తక్కువ ధరకు వస్తుందనే ఉద్దేశంతో అవినీతి కానీ కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో కానీ ఇవన్నీ చేసే పరిస్థితి. ఇవన్నీ కూడా చూడండి అధ్యక్ష. నెక్స్ట్ ఇది ఏ విధంగా చేశారంటే
టీటీడీలో సాంకేతిక నిపుణుల ప్రలోభం, ఫోన్లు ఇవ్వడం, బంగారు వెండి కాయిన్స్ ఆఫర్ చేయడం, ఇవన్నీ నేను చెప్పినట్టుగా దిశ. ఇవన్నీ కూడా ఏదైతే ఛార్జ్షీట్ వేశారో ఛార్జ్షీట్లో వేసినటువంటి విషయాలన్నీ ప్లాంట్ తనిఖీలో అనుకూల నివేదికలు ఇప్పించిన టీటీడీ నిపుణులు బత్తుల సురేంద్రనాథ్, డాక్టర్ కులకర్ణి, జయరాజ